హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ అయితే చేయండి. ఇక్కడ అయితే నేను చపాతీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంతకుముందుకైతే నేను చపాతీని అయితే పీట మీద చేసేదాన్ని. దానికి స్క్రూలు అంత మంచిగా లేదు, అందుకే సౌండ్ వస్తుంది. అలా వస్తుంటే ఒకసారి అయితే కౌంటర్ మీద చేసి చూద్దామని చేసిన. అప్పటి నుంచి అయితే నాకు ఈ కౌంటర్ మీద చేయడమే మంచిగా అనిపించింది. ఇక చేస్తున్నా, డైరెక్ట్ కాల్ చేస్తున్నా. ఇంతకుముందుకేమో నేను కింద కూర్చొని చేస్తుంటే లక్కీ కాల్చేది, ఎందుకంటే కాళ్ళు చాలా గుంజేది. నాకు కాళ్ళకైతే వెరికో వెయిన్స్ ఉంది, అలా చాలా ప్రాబ్లం అయ్యేది. మొన్న సర్జరీ అయితే అయింది దాని గురించి. ఇప్పుడైతే ఓకే, మంచిగానే ఉన్నాను. అంత ఇబ్బంది అయితే ఏమనిపిస్తలేదు. బావకైతే డ్యూటీ అయితే ఉందంట, త్వరగా ఉందంట. వాళ్ళైతే తిని ఇంకా బావ డ్యూటీకి పోతాడు. పాప కూడా పోయింది. ఇక్కడ నేను శుక్రవారం రోజు మేము బాలమ్మ పెట్టుకున్నాము. అక్కడ టెంకాయ కొడతాం కదా, ఆ కొబ్బరితోనైతే నేను స్వీట్ చేసిన. ఆ రెసిపీ కావాలంటే చెప్పండి, నేను ఖచ్చితంగా వీడియో చేసి పెడతా. ఇప్పుడైతే వాళ్ళైతే తింటున్నారు. నేనైతే ఇప్పుడు ఏం తినను. నిన్న మార్నింగ్ నేను ఏం చేసిన అంటే యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూసిన వెయిట్ లాస్ కానీ, వెయిట్ లాస్ పౌడర్ రెడీ చేసుకున్నా. ఇప్పుడైతే నేను ఆ పౌడర్ ఒకటి తాగి, ఒక స్పూన్ తాగి, కొన్ని వేడి వాటర్ తాగి, అది తీసుకున్న ఒక 1 అవర్ తర్వాత చపాతీ అయితే తింటాను. మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి వీడియోలు కావాలనో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. వెయిట్ లాస్ పౌడర్ కూడా కావాలంటే చెప్పండి, నేను ఖచ్చితంగా ఎలా ప్రిపేర్ చేయాలనో వీడియో చేసి పెడతాను. హెడేక్కి మాత్రం మర్చిపోకండి. స్వీట్ని ఎలా చేశానో మీకు చూపిస్తున్నాను. ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఎలాంటి వీడియోస్ కావాలనో. తప్పకుండా నేను వాటిని రెడీ చేస్తా. ఇప్పుడైతే నేను ఆ పౌడర్ అయితే 1 స్పూన్ తీసుకుంటా. వేడి వాటర్ అయితే కాగబెట్టుకుంటున్నా. ఇంకా అత్తమ్మ కూడా తింటుంది, తన నీళ్ళు పట్టుకుంటుంది. ఇంకా వెయిట్ లాస్ అవుతున్నా కాదా తెలియదు. వెయిట్ లాస్ అయినాక మరో వీడియో తీసి పెడతాను ఖచ్చితంగా. మీరైతే ఎలాంటి వీడియోలు కావాలనో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. బాయ్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.